ఈరోజు తెలంగాణ ఉభయ సభలు శాసన మండలి శాసనసభలను ఉద్దేశించి ఉభయ సభల్లో తమిళిసై తెలంగాణ గవర్నరు మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 డిసెంబరు 2023న ఆమె మాట్లాడారు. ఆమె మా ఉపన్యాసంలో పూర్తి పాఠం చదవకుండా కొన్ని అంశాలని వదిలివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాఠం వింటున్నటువంటి స్పీచ్ పూర్తిగా ఆమె చదవలేదు. యథాతథంగా చదివి ఉంటే బాగుండేది. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రితోటి మళ్ళా విభేదాలు తెచ్చుకోవటం అంత మంచి పద్ధతి కాదేమో. ఆమె తెలంగాణ ప్రభుత్వం తన ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏది చేస్తే అది ఆమె చెప్పవలసి ఉంటుంది. ఆమె తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రతినిధి ఉంది. ఆమె అన్ని విషయాలు ప్రభుత్వం ఏది చేయబోయేది అన్నీ మాట్లాడవలసి ఉండే. ఆమె ఎందుకనో కొన్ని పారాగ్రాఫ్లు కొన్ని విషయాల్ని వదిలిపెట్టారు. అది మంచి సంప్రదాయం కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్లకు సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఏదైనా రాయకూడని విషయాలు ఉంటే వదిలిపెట్టాలి, కానీ చెప్పవలసిన విషయాలన్నీ యథాతథంగా మాట్లాడవలసి ఉంటుంది. ఆమె ఆ విధంగా మాట్లాడకపోవటం శోచనీయం. ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రం తన పద్ధతిలో సవివరంగా పద్ధతిలో ఒక రకమైనటువంటి ఆశయాల్ని, ఒక రకమైనటువంటి దూరచూపుని, ఒక రకమైనటువంటి దూరదృష్టిని కలిగి ఉన్నామని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఆమె రాష్ట్ర ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాసినటువంటి పాఠాన్ని పూర్తిగా చదివి ఉండవలసి ఉంది. మళ్ళా కొత్త ప్రభుత్వం రాగానే చిన్న చిన్న విషయాలలో అభిప్రాయ భేదాలు తెచ్చుకోవద్దు. అది మంచి పద్ధతి కాదేమో అనుకుంటున్నాను. మళ్ళొకసారి కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఎన్నో ఆమెకు ఇబ్బందులుంటే, ఆమెను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే ఏదో ప్రెస్టేజ్గా తీసుకొని తన యొక్క భావాల్ని వేరే విధంగా వ్యక్తం చేయవచ్చు. ఇప్పుడు ఆమెకు ఇబ్బంది పెట్టే అవసరమే లేదు, అవకాశం కూడా లేదు. ఆమె పెడుతున్నారని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఈ కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఈవెన్ ఒక వారం కూడా పూర్తి కాలేదు. ఈ సందర్భంలో ఆమె ఈ విధంగా మాట్లాడకుండా ఉండవలసి ఉండే. నా అభిప్రాయంతో ప్రజలందరూ ఏకీభవించినట్లయితే ముందు ఇటువంటి అపశృతులు పడకుండా ఉండటానికి మీరందరూ సహకరించి సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. నా పేరు కందిబండ నరసింహారావు.